హైదరాబాద్లో వర్షం బీభత్సం, విరిగిన చెట్లు, తెగిన విద్యుత్ తీగలు. తెలంగాణ పెట్టుబడులకు అనువైన స్థావరం, జపాన్ పారిశ్రామిక దిగ్గజాలకు సీఎం రేవంత్ పిలుపు. హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్, ఎన్టీటీ డేటా, నెయిపా సంయుక్తంగా 10,500 కోట్ల పెట్టుబడులు. రజతోత్సవాలకు ముస్తాబైన తెలంగాణ భవన్, గులాబీమయమైన పార్టీ కార్యాలయ ప్రాంగణం. దుమ్మిరిగూడ ప్రజలందరికీ 360 జతల చెప్పులు కానుక. అల్లూరు జిల్లా మన్యం ప్రాంతం గిరిజనుల మనసు గెలిచిన జనసేనాని పవన్. ఉద్యమకారుల వారసత్వాన్ని కొనసాగిస్తున్నాం, బీజేపీని విమర్శించే హక్కు కేసీఆర్, రాహుల్కి లేదన్న కిషన్. తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం తీసుకొచ్చారో చెప్పాలి, కిస్మత్ రెడ్డి అంటూ సెటైర్ వేసిన మహేష్ కుమార్ గౌడ్. రజతోత్సవ సభ ఏర్పాట్లపై కేసీఆర్ సమీక్షా సమావేశం, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్న గులాబీ బాస్. ఏపీలో ప్రధాని మోడీ పర్యటనకు ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాట్లు పర్యవేక్షించిన 6 మంత్రులు. అవినీతి అక్రమాలు బయటకు వస్తాయని డైవర్షన్లు, హిందుత్వాన్ని విశ్వసించని వారు విమర్శలు చేస్తున్నారన్న మంత్రులు. నెల్లూరు జిల్లా రాజుపాలెం శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ఉద్రిక్తత, వార్షికోత్సవానికి ఆహ్వానించి అవమానించారన్న విద్యార్థుల తల్లిదండ్రులు. హైదరాబాద్ అబిట్స్ లో కూలిన క్రేన్, పలు వాహనాలు ధ్వంసం, అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పిందని ఊపిరి పీల్చుకున్న అధికారులు. ఉపాధి కోసం మస్కట్కెళ్లి చిక్కుకున్న శ్రీకాకుళం వాసులు, నరకాన్ని అనుభవిస్తున్న 7 వెనక్కి రప్పించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు వేడుకలు. నందిగామ టీడీపీ కార్యాలయంపై రాళ్లు రువ్విన దుండగులు, కార్యాలయ కిటికీ అద్దాలు ధ్వంసం చేసిన పోలీసుల విచారణ. ఏపీ సీఎం పుట్టినరోజు సందర్భంగా మృత్యుంజయ హోమం, కార్యకర్తలు తరలి రావాలని మంత్రి ఆనం పిలుపు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో చెన్నకేశవ బ్రహ్మోత్సవాల వైభవం, ఉత్సవాల్లో మహిళలు, యువతులు కోలాహలం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రైతుల పాలిట భూభారతి వర్మన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి. రైతు సమస్యల పరిష్కార వేదిక భూభారతి, ఆదిలాబాద్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి వెల్లడి. శ్రీకాళహస్తిలో ముస్లిం జేఏసీ నిరసన ప్రదర్శన, వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్. గ్రామాల్లో పాత కక్షలు, అనంతపురం జిల్లా చిత్రచేడు గ్రామంలో 110 మామిడి చెట్లు నరికివేత. ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవం, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి మంత్రి సీతక్క పూజలు. ప్రపంచ వారసత్వ దినోత్సవం, మాసబ్ ట్యాంక్ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చిత్రకారుడు సుభాని చిత్రాల ప్రదర్శన. లిక్కర్ స్కామ్లో సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరు, 4 అంశాలపై తనను అధికారులు ప్రశ్నించారన్న మాజీ ఎంపీ. కర్ణాటకలో రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించండి, కన్నడ సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాసిన రాహుల్ గాంధీ. ఎలన్ మస్క్తో ఫోన్లో మాట్లాడిన భారత ప్రధాని మోడీ, బంధాల బలోపేతానికి కృతనిశ్చయంతో ఉన్నామన్న వెల్లడి.